ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే నేను గోల్కొండ బోనాలకైతే వచ్చాను. ఎదురు కోలు గాటాలు గోలకొండ బోనాలు. సో భక్తులను అడిగి తెలుసుకుందాం, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. నిమ్మ దండాలు బాబు కోడి పుంజులు రామచందనాలో ఎన్నెల ఎల్లమ్మకు వందనాలో ఎన్నెల గలగల గజ్జాలతోని గనగన గంటాలతోని డమడమ డప్పుళ్ళతోని పీపీ పీకాలు. ఈరోజు ఆషాఢం ఆరంభమైంది కాబట్టి ఇది మొదలు మాత్రమే. ఇంకా నెల రోజులు అంబరాన్ని అంటే సంబరాలు ఉంటాయి. సో మీరు అందరూ తయారైపోండి. ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ప్రీతి చోకుల. ముందుగా తెలుగు ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఈ రోజు అయితే నేను గోల్కొండ బోనాలకైతే వచ్చాను. గోల్కొండ బోనాలు అనేది తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో జరుపుకునే పండుగ. అమ్మవారి పూజలకి సంబంధించిన శ్రద్ధ, నమ్మకం, భక్తిగా నిలిచిన పండుగ. ఈ బోనాల పండుగ వచ్చేసి ఆషాఢ మాసంలో మొదలవుతుంది. సో మొదటి బోనం వచ్చేసి భాగ్యనగరంలోని గోల్కొండ కోటలోని జగదాంబ సమేత మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత ఇతర ఆలయాల్లో బోనాలు అనేది ప్రారంభమవుతుంది. ఇక్కడ అయితే చాలా మంది భక్తులు వచ్చారు. ఎవ్రీ ఇయర్ ఎలాగైతే వస్తారో ఈ ఇయర్ కూడా అలాగే వచ్చారు. సో భక్తులను అడిగి తెలుసుకుందాం, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. వచ్చేసేయండి. ఎక్కడి నుంచి వచ్చారు? ఆమన్గల్ నాగర్ కర్నూలు జిల్లా. బోనం ఎత్తుకోవడానికి వచ్చారా, బోనాలు చూడడానికి వచ్చారా? రెండు బోనం చూసి ఎత్తుదామని వచ్చిన. ఎత్తారా మరి బోనం? ఎలా అనిపిస్తుంది? మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా, ఇదే ఫస్ట్ టైమా? ఇది సెకండ్ ఇయర్. ఇదే సెకండ్ ఇయర్ రావడం చాలా ఘనంగా జరిపిస్తారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ మొక్కుకున్న మొక్కులన్నీ జరుగుతాయా? జరుగుతాయి ఖచ్చితంగా. మీకేమైనా జరిగిందా? జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఎలా అనిపిస్తుంది బోనాలు? చాలా హ్యాపీ, అది చెప్పలేము. ఇంకా ఇదే ఫస్ట్ టైమా మీరు బోనం ఎత్తుకోవడం? సెకండ్ టైం. ఇక్కడ గోల్కొండలో సెకండ్ టైమా? గోల్కొండలో సెకండ్ టైం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ మిర్యాలగూడ చెరువుగట్టు టెంపుల్ నుంచి వచ్చామండి. ఇది ఎన్నో సంవత్సరం మీరు బోనాలు? 8వ సంవత్సరం ఇది వేయడం. పోతరాజు గేటప్ వేయడం గోల్కొండకి 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మాకు ప్రతి సంవత్సరం అక్క దగ్గరికి రావడం చాలా సంతోషం. గ్రామంలో చెడిగే చెడు రాకుండా అడ్డుకోవడం కోసము మేము తెచ్చే నైవేద్యాలు కావచ్చు, పోతురాజుల విన్యాసాలు కావచ్చు, మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు అనుకున్న మొక్కులన్నీ అవుతున్నాయా మరి అమ్మవారికి? ఖచ్చితంగా ఆ తల్లి ఆరోగ్యం ఉండబట్టిగా మేము ఇక్కడ వరకు వచ్చినాం. అందరూ బాగుండాలన్న ఆలోచనతో ఇక్కడికి వరకు వచ్చినాం. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నాది షేర్లింగంపల్లి. ఎన్ని సంవత్సరాలుగా బోనాలు ఎత్తుకుంటున్నారు? గత 11 సంవత్సరాల నుంచి నేను బోనం సమర్పిస్తున్నాను. అమ్మవారి విశిష్టత ఏంటి అసలు? అమ్మవారు మా కులదేవత అండి. మా కులదేవత కాబట్టి 11 సంవత్సరాల నుంచి సమర్పిస్తున్నాను. ఈ ఏడాది రంగరంగ వైభవంగా చాలా గ్రాండ్గా ఉందండి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, సకల ఆనందం అంటున్న బిడ్డ. మీరు మొక్కుకున్న మొక్కులన్నీ అవుతున్నాయి అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత? అమ్మవారికి సమర్పించిన ప్రసాదాలు మేము స్వీకరిస్తాము. అమ్మవారికి జోడు బోనాలు, ఓడి బియ్యాలు సమర్పించాము. ఈ బోనంలో ఏముంది అసలు? అమ్మవారి పరమాన్నం ఉన్నది. ఇంకా అమ్మవారి పరమాన్నం ఉన్నది, గారెలు, బూరెలు, బొబ్బాట్లు, బెల్లమన్న, అమ్మవారికి 5 రకాల పంచపరమన్నాలు సమర్పిస్తున్నాం మేము. ఓకే అండి, థ్యాంక్ యూ. సంతోషంగా బిడ్డలు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము అత్తాపూర్ నుంచి వచ్చామండి. మీ పేరేంటి? రాజు. రాజు, ఎలా అనిపిస్తుంది బోనాలు? మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా, ఈ ఇయర్ ఫస్ట్ టైమా? ప్రతి ఏడాది వస్తామండి. ఇక్కడ చాలా ఘనంగా అవుతుంది. ఫస్ట్ బోనం అన్నప్పుడు మొత్తం శివసత్తులు మొత్తం చాలా ఘనంగా తీస్తారు. చాలా గోల్కొండ బోనాలు ఎందుకు చేస్తారు ఫస్ట్? మా ముందు నిజాం సర్కార్ ఫస్ట్ బోనము ఆయన సమర్పించినాకనే మన బోనాలన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బోనం అంటే బోనం ఎత్తుకొని వస్తున్నారు కదా, దాంట్లో అసలు ఏమేమి ఉంటాయి? బోనంలో పరమన్నం ఉంటుంది, మళ్ళీనేమో యాపవలు ఉంటాయి, మళ్ళీనేమో వాటర్ ఉంటుంది, మళ్ళీ బెల్లం వాటర్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇంతే జనాలు వస్తారా? ఇంకా ఇయర్ తక్కువ వచ్చారా? లేదండి, ప్రతి ఏడాది ఇంకా పెరుగుతున్నారు కానీ తగ్గలేరు. ఇంకా చాలా చాలా ఇక్కడ మొక్కుకున్నాక మీకు అనుకునేవన్నీ అవుతున్నాయా? అవుతున్నాయి, చాలా 100% అవుతున్నాయి. ఇక్కడ మేము ఇప్పటికే ప్రతిసారి వస్తాము. ఇప్పటికీ 30 సంవత్సరాల నుంచి కన్నా మేము సేవ చేస్తున్నాం ఇక్కడ మొత్తం. 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ బోనాలకు ఖచ్చితంగా అటెండ్ అవుతారా? అవునండి, ఖచ్చితంగా 100% అనుకున్న కోరికలు 100% అయితే ఇక్కడ. మీరు కూడా బోనాలు తీసుకొని వస్తారా ఇక్కడికి? లేదండి, మేము కమిటీ ఉన్నాం ఇక్కడ మొత్తం. మేము అన్నీ చూసుకుంటాం, ఇక్కడ ఏమన్నా ప్రాబ్లం చూసుకుంటాం. ఓకే.
నమస్తే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదర్గూడ అత్తాపూరు. ఓకే. అంటే మీ ఏరియా నుంచి బోనాలు తీసుకొని వచ్చారా? ఈరోజు మా ప్రాంతం నుంచి కుమ్మరి వాళ్ళు మొదటి బోనంగా ఇక్కడ సమర్పిస్తారు కాబట్టి మా దగ్గర అందరూ కూడా ఇక్కడికి వచ్చి బోనం సమర్పించారు. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసం మొదటి గురువారం రోజు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కుమ్మరి వాళ్ళ సంఘం అందరూ కూడా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ప్రతి సంవత్సరము బోనాలు ఎక్కిన తర్వాతనే ఆషాఢ మాసం మొత్తం కూడా బోనాలు ప్రారంభమవుతాయి. ప్రతి దగ్గర కూడా ఆదివారం బోనాలు చేస్తారు. ఇక్కడ గురువారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు అనేది చేస్తున్నారు ఇక్కడ? మాకు తెలివి వచ్చినప్పటి నుంచి దాదాపుగా ఒక 50 సంవత్సరాల నుంచి అయితే నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. 6-7 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పెద్దలు తీసుకొచ్చి ఆ తర్వాత మేము కూడా వస్తుంటాం. ఈ బోనాల కార్యక్రమాలని ప్రత్యేకంగా చూస్తుంటాం. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని కోరుకుంటాడు. ఆ కోరికలు తీరుతాయని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఉంటుంది. తెలంగాణలో మాత్రమే బోనాల ఉత్సవాలు జరుగుతాయి, బోనాల సమర్పణ అవుతాయి. గ్రామ దేవతలకు, ముఖ్యంగా గ్రామ దేవతలకు, ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఆషాఢ మాసం ప్రత్యేకత ఇదాలి. అసలు అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారు సర్వే జన సుఖినో భవంతు. అమ్మవారికి ఏదైతే ఇప్పుడు మనం పట్టణాలు అయినాం కానీ అప్పుడు అన్నీ కూడా గ్రామాలు ఉండే. ఆ గ్రామ దేవతనే గ్రామాన్ని కాపాడుతుంది. గ్రామ దేవత గుడికి తలుపులు ఉన్నాయి. ఎప్పుడు కూడా ప్రజలను కాపాడుతూ ఉండేది అమ్మవారు. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తారు. కోరిన కోరికలన్నీ కూడా తీరుతాయి. ఎల్లమ్మకు మొక్కితే పిల్లలు అవుతారని, పోచమ్మకు మొక్కితే ఎటువంటి ఆపదలు ఉండవు అని చెప్పేసి ఆ నమ్మకంతోనే ఈ బోనాలోత్సవాలు జరుపుతాం. మీ చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా అన్నారు కదా, మీ చిన్నప్పుడు ఎలాగైతే బోనాలు జరిగాయి ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నాయి, ఏమైనా చేంజెస్ వచ్చినాయా? బోనాలకు ఏర్పాట్లు ఇవన్నీ కూడా మారుతున్న కాల అనుగుణంగా ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి ఏర్పాట్లు అదేవిధంగా భక్తి కూడా పెరిగింది. ఒకప్పుడు మామూలుగా పూజారులు చెప్తేనే మనకు ఉండేది. ఇప్పుడు భక్తి ఛానల్స్ ఏర్పడి ఆ భక్తి ఛానల్ ద్వారా ఏం పూజలు చేస్తే ప్రజలకు ఏం జరుగుతుంది అనేది వివరంగా చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా కూడా నమ్మకంతో పూజలు చేస్తారు. ఇంకొకటి, మీరు చిన్నప్పటి 7th క్లాస్ నుంచి 7 years నుంచి వస్తున్నా అన్నారు కదా, బోనంలో మీ చిన్న ఉన్న ఏజ్లో బోనంలో ఏమేమి పెట్టేవారు, ఇప్పుడు ఏం మార్పులు జరిగాయి? బోనంలో ఎటువంటి మార్పులు లేదు. బోనంలో పెరుగు, పరమాన్నము ఇవన్నీ కూడా అంటే అప్పుడు ఏదైతే బోనం చేస్తే వేస్తున్నానో బెల్లము, పెరుగు, తర్వాత దానికి సంబంధించిన అన్ని ఇప్పుడు కూడా అవే వేస్తున్నారు. అవే బోనం నైవేద్యం ఎక్కుతాయి. ఓకే, దర్శనం అయిపోయిందా? అయిపోయిందమ్మా, దర్శనం బాగా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేమా మణికొండ. మీ పేరేంటమ్మా? నా పేరు రూపాదేవి. అమ్మ, మొదటి బోనం గోల్కొండ కోటకి ఎందుకు సమర్పిస్తారు? అది నాకు నేను ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం? ప్రతి సంవత్సరం వస్తాను కానీ మరి ఎప్పుడు తెలుసుకోలేదా? తెలుసుకోలేదు, ఎందుకంటే మా అత్తమ్మ ఉండే వాళ్ళకి తెలుసు, అందుకని నాకు తెలియదు. ఇక్కడికి వచ్చి ఏం మొక్కుకుంటారమ్మా? అంటే ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం అన్నారు కదా, మీరు మొక్కిన మొక్కులన్నీ అయితేనే మీకు ఎలా, అంటే అమ్మవారి దగ్గరికి వచ్చిపోయినాక మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందమ్మా, అమ్మవారి మొక్కులు అన్నీ తీరుస్తుంది. మనం ఏమైతే అనుకుంటామో తప్పకుండా నెరవేరుస్తుంది. మీరు బోనం పట్టుకొని వస్తారా ఇక్కడికి, లేదా మీ ఏరియా నుంచి? అమ్మ చూడడానికి వస్తాము. మా ఊర్లో అయితే చేస్తాం బోనాలు. మీరు బోనాల పండుగ చేస్తారు ఊర్లో? చేస్తాము, ఆషాఢంలోనే చేస్తాం. థ్యాంక్ యూ. మీ పేరేంటమ్మా? నా పేరు మద్దుల లలిత. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? చాలా సంవత్సరాలు. చాలా సంవత్సరాలు అవుతుంది. 50 ఏళ్ళ కంటే ఎక్కువ. 50 ఏళ్ళ కంటే ఎక్కువ. సరే అమ్మ, మొదటి బోనం గోల్కొండ బోనమే. గోల్కొండకి ఎందుకు సమర్పిస్తారు? అమ్మవారికా? ఎప్పుడైనా ఇది నజర్ బోనం అని సమర్పిస్తారు. నజర్ పోవాలి, నజర్ పోవాలని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తారు. నజర్ బోనం. మీరు బోనం తీసుకొని వచ్చారా ఇక్కడికి? మేము తీసుకురాలి, మా బస్తీ వాళ్ళు కార్వాన్ బస్తీ వాళ్ళతో పాటు మీరు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి? మంచిగా మా బస్తీ అన్నారు మంచిగా ఉండాలి అని తల్లిని కోరుకుంటాం. 50 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా వస్తారా? వస్తూనే ఉంటారు మా బస్తీ మొత్తం. మీరు ఒక్కరే వచ్చారా, మీ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వచ్చింది? మా ఆయన మా చిన్నమ్మాయి. ఎప్పటికీ సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు రాబట్టి సంవత్సరం వస్తా. నేను నా ఏజ్ ఇంత అయిపోయింది, నన్ను వస్తా ఆమె దగ్గరికి. ఈ ఊరు మాదే, మా నాయన ఊరు.
మా నాయన పల్టన్లో ఉండే మింట్రీలో తప్పటి నుంచి చేస్తాం ఈ గుడి మాకే ఉండే. నా పేరు కమలమ్మ, నేను శ్రీరామ్ కాలనీ నుంచి వచ్చినాను. మాకు ఈడికి వస్తేనే నాకు మంచిగా ఇస్తాయి. అంటే ఏమైంది నీకు ఇక్కడికి వస్తే ఏం మంచిగా అయింది? అన్ని కొడుకులు కోడళ్ళు బిడ్డలు అందరు దూరం దూరం ఉండే, ఇప్పుడు అందరూ వచ్చేసిండ్రు. ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాకనే మంచిగా అయింది అంతా? మంచిగా అయ్యింది. అట్లా మా తాత నాన్న నుంచి ఉన్నది ఈమె కులదేవత, మా కులదేవత ఈమె. సరే అమ్మ, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. మీరు 5 సంవత్సరాల ఉన్నప్పటి నుంచి? సంవత్సరాలు ఉన్నప్పుడు బాబు ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. అసలు మొదటి బోనం గోల్కొండ అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు? అమ్మవారు ఊరు ఊరు వాడ పల్లె పల్లె ఇల్లు ఇల్లు తిరిగి కొడుకు బాధ లేక గుట్టలలో వచ్చింది గోల్కొండ కిల మీద. ఆడికేని లందల బలకంపేట ఎల్లమ్మ బాయిలో పడ్డది. ఇంటింటికి ఆషాఢ మాసం అమ్మవారు బోనాల పండుగ వైభవంగా చేసుకుంటారు. మొదటి బోనం ఇక్కడ ఎందుకు సమర్పిస్తారు? పరశురాముని కొడుకు బాధ లేక ఇల్లు వాడ గుట్ట చెట్టు తిరిగి గోల్కొండ నవాబులకు అమ్మవారు నిజారూపంలో కనిపించింది. బోనం ఉందా పైన? బోనం ఉందా? అమ్మవారు ఘటం అంటారు. అంటే ఏంటి? ఘటం అంటే ముత్యము పౌడము పంచలోకము ఒడిబియ్యము. అమ్మవారు కుడుక జాకెట్ బట్ట చీరే అమ్మవారి రూపం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. గోల్కొండ బోనాలు స్టార్ట్ అయిందమ్మా. యాటలకు కోడి పుంజులకు పండుగ, బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. గోల్కొండ బోనాల నుంచి స్టార్ట్. నెక్స్ట్ బల్కంపేట ఎల్లమ్మ లగ్గము, తర్వాత సికింద్రాబాద్ మాంకాళి, మళ్ళీ హైదరాబాద్ బోనాలు. ముందు గోల్కొండ అమ్మవారికి ఎందుకు సమర్పిస్తారు బోనాలు? అదే నేనైతే నాకు ఫస్ట్ గోల్కొండ బోనము అమాస అయినాక శ్రావణ మాసంలో ఫస్ట్ గోల్కొండ బోనము, మళ్ళీ బల్కంపేట ఎల్లమ్మ లగ్గము, తర్వాత సికింద్రాబాద్ మాంకాళి, మళ్ళీ హైదరాబాద్ బోనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాచిగూడ చెప్పుల బజార్ లడ్డు యాదవ్. నా పేరు తులసమ్మ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఆరమేసమ్మ అక్కడికి. ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 20 ఏళ్ళు ఆయన. 20 ఏళ్ళు అవుతుంది. మొదటి బోనం ఇక్కడ ఎందుకు సమర్పిస్తారమ్మా? మొదటి బోనం గోల్కొండ కోటకి ఎందుకు సమర్పిస్తారు? ఎందుకు సమర్పిస్తారంటే వాళ్ళకి సంతోషం ఉండి అనుకున్న పనులు అయ్యి వచ్చి సమర్పిస్తారు. వాళ్ళ సంతోషంగా ఎవరు అనుకున్న పనులు వాళ్ళకి అయ్యి వచ్చి ఆ బోనం సమర్పిస్తారు. మీరు అనుకున్న పనులు మీకు అవుతున్నాయా? అయితే ఇప్పుడు కాంతే వస్తాం అయితే వస్తాం. పేరు? సంపత్ ముదిరాజ్. ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోయినపల్లి. ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? మేము గత ఒక 12 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఎవ్రీ ఇయర్ బోనాలకి. తెలంగాణ అంటే ముందుగా అందరికీ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు. మేము ఒక 12 ఇయర్స్ నుంచి గోల్కొండ బోనాలను దర్శనం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ బోనాలు అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యి గోల్కొండ నుంచే. ఇవి ఆషాఢ మాసం. ఫస్ట్ గోల్కొండ నుంచి ఎందుకు స్టార్ట్ అయింది? అంటే స్టార్టింగ్ అయితే తెలంగాణ అప్పుడు నిజాం సర్కార్ నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ నిజాం సర్కార్లు ఎందుకు ఇక్కడ మొదలు పెట్టారు బోనాలు? అమ్మవారిని ఫస్ట్ గుర్తించడం మేమే. అంటే ఫస్ట్ ముస్లిమ్స్ కూడా ఎవరు ఉన్నారు ఫస్ట్ అయితే నిజాం సర్కార్ వాళ్ళు కూడా పూజించేవారు అనమాట. అక్కడ నుంచి సాంప్రదాయం స్టార్ట్ అవ్వడం జరిగింది. అటు సిటీలో ఎక్కడైనా అప్పుడు ఎక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉండేవి గుర్తించడం కాదు. ఫస్ట్ టెంపుల్ గుర్తించింది గోల్కొండ మాత్రం కాబట్టి ఫస్ట్ గోల్కొండ స్టార్ట్ అయ్యి ముగింపు కూడా గోల్కొండ అవుతుంది. గోల్కొండ బోనాలు 2 వీక్స్ ఇక్కడ అయిన తర్వాత 3వ వారం లష్కర్ ఉజ్జయిని మాంకాలు అవుతుంది. 4th వీక్ వచ్చేసి హైదరాబాద్ ప్లస్ సింహవాహిని లాల్ దర్వాజా బోనాలతో ముగిస్తుంది. మీ ఏరియా నుంచి బోనం తీసుకొచ్చారా? ఇక మేము తీసుకురాలి, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వస్తాం. అంటే ఫస్ట్ వీక్ సండే అందరూ వస్తారన్నమాట. గురువారం ఆదివారం కాబట్టి ఆదివారం అందరికీ అనుకూలంగా ఉంటుంది. సండే రోజు కాబట్టి వస్తారు అందరు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? మేము కదా 12 ఇయర్స్ నుంచి వస్తున్నాం. 12 ఇయర్స్ నుంచి ఏ సాంప్రదాయం అయితే నడుస్తుందో 12 ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఇదే నడుస్తుంది. ఏమైనా చేంజెస్ చూసారా? చేంజెస్ అంటే భక్తి అనేది పెరుగుతుంది అందరికీ ఏంటంటే ఎంజాయ్. బోనాల పండుగ ఏంటంటే అందరికీ తెలంగాణ అందరూ ముఖలేదు ముఖది అందరికీ దీని తాయి ఫెస్టివల్ ఒకటి. ప్లస్ ఏంటంటే అందరికీ అమ్మవారికి ఎల్లమ్మ తల్లి జగదాంబిక మాత అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటారు అందరు. పదివేల దండ పరమేశ్వర తల్లి పార్వతమ్మ 10,000
ఎడమ కండమే లేడి రాజలింగ కుడి కండమే లేకుడి రాజలింగ కాలింగమడు కంచంలో వాడసు మోచమంతలింగమా మూలంతకర్త పడబంతలింగమా ప్రపంచమంతకర్త ముత్తాతముచమా పై తాత పడమ 10,000 అవతారం మందు ప్రాంతాలపై కూర్చున్న తల్లి పార్వతమ్మ 10,000 అవతారం మందు బలకంపేట నాది బంగారు బాయి 10,000 కనుక బాయిలో పడున్న గ్యారిస కోరింది గోలకొండ రాసింది బలకంపేట 10 నాది మట్టేడు మావురమ్మ నేడి గడ్డ మది గోలుకొండ మట్టేడు మావురం పేలేడి మై రాసిరేడు కాయల పని 10 10,000 లాగే 10,000 అంటారు నేను ఇక 10,000 నాకు ఆడినంత ఆట అయింది నాకు పాడినంత పాట అయింది నాదో సకల సంతోషం అంటారు లాగే ఇక సిరిగల్ల చిత్రాల తల్లిని అంటారు నేను ఇక 10,000 నాకు ఇక ఆనందం 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 ఆనందమాయ నాకు 10,000 ఆడినంత ఆట అయింది పాడినంత పాట అయింది సకల సంతోషమును చూస్తా పోరలాగా 10,000 అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మాది పెద్దమ్మరిపేట. ఎప్పటి నుంచి బోనం ఎత్తుకుంటున్నారు? నేను గత ఎత్తుకోబట్టి గోలుకొండ జగదంబకి ఎత్తుకోబట్టి 18 సంవత్సరాలు అవుతున్నది. 18 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నారు. 18 సంవత్సరాల నుంచి ఎత్తుకుంటున్నా. బోనం ఎలా అలంకరించారు? లోపల ఏముంది? బోనం లోపల అమ్మవారికి నైవేద్యము. అమ్మ ఎత్తెత్తు వరుసలాయి ఈ కుండలలో భోజనం తీసుకొచ్చి 5 కుండల భోజనం నీకు సమర్పిస్తాని భక్తితో మొక్కుకొని ప్రతి సంవత్సరము ఈ 5 బోనాలు చేసి అమ్మవారికి భోజనము సమర్పిస్తాము. మా శివశక్తులు శివగణాదులు అందరూ వచ్చి ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందనగా తొలి బేస్తవారమే కానీ ఆదివారమే కానీ ఈ జగదంబకి బోనాలు తీసుకొని రంగరంగ ఆడుకుంటూ పాడుకుంటూ వస్తుంటాం. అంటే ఎన్ని 5, 11 అట్లా ఎన్నైనా మనం మొక్కుకున్నాన్ని తీసుకురావచ్చా? 5 లాస్ట్ ఇష్టం ఇక అంటే ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తుంటారు. నేనైతే ఎప్పుడు 5 బోనాలు ఎత్తుతుంటాం. ఇంకేమైనా పెంచే అవకాశం ఉందా? ఇక ఏం పెంచాను, ఇక పెంచితే 700 సత్యాన బోనం తీసుకొచ్చి బోనము దించుతుంటాం. ఎప్పుడు తీసుకొస్తారు? ఆ సత్యాన బోనము కూడా మళ్ళీ సంవత్సరం అన్నా మళ్ళీ మీద వచ్చే సంవత్సరం అన్నా చేస్తాం. సక్కనే దేవత వియ్యాలో గోలుకొండెల్లమ్మ వియ్యాలో గోలుకొండ ఎల్లమ్మ ఉయ్యాలో ఆషాఢ మాసము వియ్యాలో ఎప్పుడు వస్తాలని వియ్యాలో ఆషాఢ మాసము ఉయ్యాలో ఎప్పుడు వస్తుంది ఉయ్యాలో ఆషాఢ మాసము వియ్యాలో ఈ గోలుకొండల్ల వియ్యాలో ఈలకు ఈ గోలుకొండల్ల వియ్యాలో బోనాల జాతర వియ్యాలో డిల్లము వెల్లము వియ్యాలో డొల సప్పుళ్ళల్ల వియ్యాలో ఆడుకుంటా పాడుకుంటా వియ్యాలో బోనాలు తెసి వియ్యాలా ఆడుకుంటా పాడుకుంటా అందరు శివశక్తులు అందరూ వచ్చి అమ్మకు ఈ బోనము ఒడిబియ్యము నదరు బోనం వెళ్ళిన తర్వాత అలాగా అందరు శివశక్తులు అందరూ బోనాలు ఇస్తుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగా జరుగుతున్నది. గత సంవత్సరాలకి ఇప్పటికీ చాలా తేడా జరుగుతుంది. సంవత్సరము ఇంకా చాలా ఈ జగదాంబికకి ఎంతో 1,000 కోట్ల లక్షల మంది రావాలని కోరుకుంటున్నా. కోరిన కోరికలు తీర్చాలని అందరూ ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. కోరుకున్న కోరికలు తీరుతున్నాయి కాబట్టి మేము అమ్మవారి దగ్గరికి వస్తున్నాం కదా. మొదటి నుంచి 5 అంతరాల బోనమే తెస్తున్నారా? మొదటి నుండి 5 అంతరాల బోనమే తెస్తున్నాం. ఆషాఢ మాసం వచ్చినదంటే తొలి ఆదివారమే కానీ బేస్తవారమే కానీ ఈ గోలుకొండలనే బోనం చేస్తారు. ఆ తర్వాత బోనం గోల్కొండ మాతకి ఎందుకు తీసుకొస్తారు? ఆ గోలుకొండ జగదంబకు ఆనాడు ఆషాఢ మాసం బోనాల పండుగ వస్తుందంటే అప్పట్లో బాగలేకుండా కలరా వ్యాధులతో నాగమైతుండగా అందరూ అమ్మ ఈ వ్యాధి పోవాలి, అందరూ మంచిగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని అమ్మకి ఈ గోలుకొండ అంటే గొల్లొల్ల కొండ అనేది గోలుకొండ అని పిలవడంతో అమ్మవారికి బోనం అన్నది ఫస్ట్ బోనం అన్నది ఇక్కడ నుండే జరుగుతుంది. ఆ తర్వాత బలకంపేట అమ్మవారి కళ్యాణం అవుతుంది. అలాగనే ఉజ్జయిని మహంకాళమ్మకి అన్ని ఇక లష్కర్ అన్ని బోనం తీసినాక మహమ్మారి తగ్గిపోయిందా? తగ్గిపోయినది. ఏది ఉన్నా కానీ అమ్మ చూసుకుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. పోతురాజులు ఆట అంటే పోతురాజుల కంటే ఎల్లమ్మకు పోచమ్మకు మంకాలమ్మకు అక్కలకి తమ్ముడు అంటే ఈ పోతరాజు వస్తుంటే అమ్మ చాలా మురిసిపోతుంటుంది. గజ్జెలడాగులు వేసుకొని ఆడుకుంటా పాడుకుంటా వచ్చి ఈ పోతురాజు అనేది అమ్మకాడికి వెళ్ళి అమ్మను చూసి దండం పెట్టుకొని వస్తుంటాడు. ఓకే. బౌద్ధపల్లి చిన్నగా ఉన్నప్పటి నుంచి వస్తూనే ఉంటాం. అమ్మవారికి శిఖం వస్తుందా? అమ్మవారు ఎప్పటి నుంచి వస్తుంది మీకు? 5
5 ఏళ్ళ అప్పటి నుంచే వస్తుంది. మీకు 5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి శిగం వస్తుందా? 5 ఏళ్ళ అప్పటి నుంచి వస్తూనే ఉన్నది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి రాబట్టి? దగ్గర 30 ఏళ్ళ నుంచి ఆడుతూనే ఉన్నాము. మీ అంటే బోనం ఎలా అలంకరించారు? దాని లోపల ఏముంది? లోపల పరమాన్నం, పాలు పోసి పరమాన్నం చేస్తాము అమ్మవారికి, నూనె పూలలు వేస్తాము. అన్నీ మంచిగా సకల సంతోషంతో పిల్ల పాపలు ఎప్పుడు ఎల్లకాలం చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులకు వస్తూనే ఉంటాం పాటలతోటి. పాట రాదు. ఎక్కడి నుంచి వచ్చినావు? గుడంచల్ నుంచి వచ్చినాం మేము. ఎప్పటి నుంచి వస్తున్నావు? 4 సంవత్సరాలే రాబట్టి. 4 సంవత్సరాలే. 4 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినాక? వచ్చినప్పుడు అది మంచిగా అనిపిస్తుంది. మొక్కులు చెల్లుతున్నాయి ఎప్పటికీ. ప్రతి సంవత్సరం వస్తున్నాం. అంతే మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సూర్యాపేట నుంచి వచ్చాము. అందరికీ శనార్థి. అమ్మవారికి మేము 16 ఏళ్ళ నుంచి గోల్కొండ అమ్మవారికి బోనం తీస్తున్నాము. ప్రతి ఇయర్ మేము తొలి బోనం ఎక్కిస్తాము అమ్మవారికి. ఇక్కడ తొలి బోనం అమ్మవారికి ఎందుకు ఎక్కిస్తారు? అందరూ రైతులు పాడి పంట అందరూ బాగుండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేము. మీకు శిగం వస్తుందా? నాకు ఎల్లమ్మ మల్లన్న వస్తాడు. రామచందనాలో ఎన్నెల ఎల్లమ్మకు వందనాలో ఎన్నెల రామనా చందనాలో వెన్నెల ఎల్లమ్మకు వందనాలో ఎన్నెల గోలుకోట అమ్మవారు ఎన్నెలో ఎన్నెల గొప్పైన తల్లంట ఎన్నెలో ఎన్నెల ఆ కోట మీదైతే ఎన్నెలో ఎన్నెల అమ్మవారు ఉండే ఎన్నెలో కోట కింద అయితేనేమో ఎన్నెలా ఈ జనులంతా ఉన్నారమ్మ ఎన్నెలా ఎన్నెలా రా సందనాలు వెన్నెల చందనాలు వెన్నెల. ఇప్పుడు ఈ బోనం ఎన్ని అంతరాలు అంటారు? ఇది రెండు అంతరాలు అంటారు అమ్మవారికి. మీరు ఎప్పటికి 2 అంతరాలు తెస్తారా? 5 స్టెప్పులు ఎత్తుతాను, 3 ఎత్తుతాను, 2 ఎత్తుతాను అమ్మవారికి. ఇంకా పెంచే అవకాశం ఉందా? మళ్ళీ వచ్చే సంవత్సరం 5 ఎత్తుతాను. అంటే ఎందుకు 5 ఎత్తాలని మొక్కుకున్నారా? మేము అమ్మవారికి అందరూ మా ఇంట్లోపలైనా వచ్చే భక్తులైనా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరు మంచిగా ఉంటారు కాబట్టి మేము అమ్మవారికి బోనం తీస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మా. బాగున్నారా? బాగున్నాను. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢం ఆరంభమైంది కాబట్టి ఇది మొదలు మాత్రమే. ఇంకా నెల రోజులు అంబరాన్ని అంటే సంబరాలు ఉంటాయి. సో మీరు అందరూ తయారైపోండి. హైదరాబాద్ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, ఉజ్జయిని మహంకాళి బోనాలు, లష్కర్ అండ్ పట్నం బోనాలు, పాతపట్నము, లాల్ దర్వాజా, ఈ బోనాలు అన్నింటికీ సిద్ధంగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్లో ఉంటాను, హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చాను. ఇది 2 అంతరాల బోనం కదా? ఇది 2 అంతరాల బోనం అండి. ఇంకా పెంచే అవకాశం ఉందా? ఇంకా పేర్చే అవకాశం కూడా ఉంది. 3, 5, 7 అంతరాల దాకా పేర్చే అవకాశం ఉంది. ఎప్పుడు పేర్చుతారు? అది మాకు నచ్చినప్పుడు. అమ్మవారు ఇలా ఇన్ని అంతరాలు చేయించుకోవాలి, 3, 5, 7 అన్నప్పుడు జనాలు కోరుకున్నప్పుడు, భక్తులు కోరుకున్నప్పుడు, అమ్మవారు ఎప్పుడైతే మనకు ఆ ఉకబుద్ధిని పుట్టిస్తుందో అప్పుడు మేము మా యొక్క సందర్భాన్ని బట్టి మేము పేరుస్తాం. ముందుగా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు అమ్మ. మీకు కూడా ఆషాఢ మాసం శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ నరకుడ విలేజ్ నుంచి వచ్చామమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి బోనాలు ఎత్తుకుంటున్నారు? ఒక 10-15 ఏళ్ళ నుంచి బోనాలు ఎత్తుకుంటున్నాం ఇక్కడ గోల్కొండ. ఆషాఢ మాసంలో ఫస్ట్ వారం వస్తాం, బోనం చేస్తాం జగదాంబికు. ఎప్పుడు సకల సంతోషం ఉంటుంది. మా పిల్లలు జల్లలు సంతోషంగా ఉండాలని ఇక్కడికి వచ్చి బోనం చేస్తాం, సమర్పిస్తున్నాం అమ్మవారికి ప్రతి ఏటా. దర్శనం ఎట్లా అయిందండి? దర్శనం వైభవంగా అయిందండి. ఇవాళ అంతమంది పబ్లిక్ ఉన్నారు. ఇంకా తక్కువ ఉన్నారు ఈసారి. ఇంకా ఎందుకంటే కొద్దిగా ఇయర్ ఇంతకంటే ఎక్కువ ఉంటారా? ఎవ్రీ ఇయర్ ఇంతకంటే ఎక్కువ. ఇంకోటి ఎల్లుండి ఆదివారం నాడైతే ఇంకా విపరీతంగా జనాలు ఉంటారు ఇక్కడ. ఫస్ట్ రోజు చాలా మంది వస్తారు కదా, అంటే ఈ రోజు ఎందుకు తక్కువ వచ్చింది? అంటే నిన్ననే అమాస అయింది కదా, అందువల్ల కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉంది. ఇంకా ఎల్లుండి ఆదివారం నాడు విపరీతంగా జనం ఉంటారు. దర్శనం మంచిగా అయిందా? ఫస్ట్ తెలంగాణ బోనాలు ఇవాళ గోల్కొండ నుంచి తొలి బోనం ప్రారంభమైంది. దీని తర్వాత ఇవాళ ఎంతైతే పబ్లిక్ ఉందో వర్కింగ్ డే అని, ఆదివారం రోజు చాలామంది ఉంటారు. గోల్కొండ అమ్మవారి తన ఎవరికైనా ఇష్టమే వస్తేందుకు. దాని తర్వాత ఎల్లమ్మ లగ్గం ఉంటుంది. దాని తర్వాత సికింద్రాబాద్ బోనాలు, తర్వాత హైదరాబాద్ బోనాలు. ఈ నెల రోజుల పండుగ యాటలతో కోసుకోవాలి, కోళ్ళు కోసుకొని మంచిగా
అందరు బాగుండాలని ఆ అమ్మవారికి అందరి గురించి మొక్కుతున్నాను. బోనాల పండుగ శుభాకాంక్షలు. దర్శనం మంచిగా అయిందా? చాలా చాలా మంచి దర్శనం అయింది. అందరికీ ఫ్రీ దర్శనం ఉంది. మంచిగా పోవచ్చు, మంచిగా రండి, ఏ ఇబ్బంది లేదు. తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు చెబుతూ దైవాధీనమైన ఈ పనులన్నీ ఈరోజు తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుంచి వస్తున్న నా అక్క చెల్లెలందరికీ, అమ్మలక్కలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢమాస మొదటి బోనాన్ని సమర్పించడానికి ప్రభుత్వాలు మరియు గ్రామాల్లో నుంచి గ్రామ దేవతలందరూ కదిలారు. అమ్మలగన్న అమ్మ తల్లి జగన్మాత ఆశీర్వాద బలము ప్రతి ఇంటికి యావత్ భారతదేశంలో మన బోనాల చరిత్ర గొప్పగా ఉండాలని ఒక సాధువు అయిన నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాను. మొదటి ఆషాఢ బోనానికి ఒక పండగలాగా నేను వచ్చేవాడిని. ఈరోజు ప్రత్యేకంగా కూడా వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాద బలమని మరియు రానున్న కాలంలో వ్యవసాయము ఆయురారోగ్యాలన్నీ సుభిక్షంగా ప్రతి ఆడపిల్లలకి, ప్రతి తెలంగాణ మరియు భారతదేశ ప్రజలందరికీ ఉండాలని ఒక సాధువులాగా నేను కోరుతున్నాను. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. అలా వెళుతూ మరొకసారి ఇలాంటి ఒక గొప్ప పండగ వాతావరణాన్ని చూడాలన్న ఆశతో మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన శివసత్తులు కానీ, పార్వతి పరమేశ్వరులు తలపించే ఈ బంగారు బోనమే కానీ, 450 బోనాల పండగ కానీ, 100 పోతరాజులతో వస్తున్న ఈ మహాఘనకార్యమైన ఈ పండగని మీరందరూ చూడాలి. ఇక్కడ చూస్తే ప్రతి ఆడబిడ్డ ఒక దేవతలాగా కనబడుతూ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే యువతీ యువకులందరూ తండాలుగా లక్షలుగా తరలి వచ్చారు. ఇలాంటి గొప్ప పండుగలన్నీ మన తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా గొల్లకొండపై వెలిసిన జగదాంబికాదేవి ఆశీర్వాద బలం ప్రతి ఇంట చేరాలని ఒక సాధువులాగా మా తండ్రి పరమశివుడి ద్వారా మీ అందరికీ చేరాలని కోరుతున్నాము. యావత్ భారతదేశంలో ఇలాంటి గొప్ప పండుగ చేసుకుంటున్న ఏకైక గ్రామ దేవతల యొక్క పండగ బోనాల పండగ. ప్రతి ఇంటికి అమ్మ నిండుగా చేరాలని చెప్పేసి మీడియా సోదరులే కానీ, పోలీస్ అధికారులే కానీ, మిగతా రక్షక పడగలు చాలా చక్కటి నిర్ణయాలు, చక్కటి సౌకర్యాలు పెట్టారు. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. నెల రోజుల పండగలో ఖచ్చితంగా గొల్లకొండకే కానీ, బల్కంపేటకే కానీ, ఉజ్జయిని మహంకాళి దగ్గరకే కానీ, లాల్ దర్వాజాలో జరుగుతున్న సింహవాహిని ఆశీర్వాద బలాలన్నీ మీరందరూ పొందాలి. ఇలాంటి ఘనకార్యమైన పండుగలు మీరందరూ చేసుకోవాలి. ఈరోజు లక్షల మంది వస్తున్నందుకు ఎంతో ఆనందము. మీరందరూ ఆషాఢ మాసం మొదటి బోనం నుంచి మొదలు ఆఖరి బోనం వరకు నెల రోజులు జరుగుతున్న ఈ పండుగలో ఏ రోజైనా రావచ్చును. ఆదివారము, బుధవారము, మంగళవారము, గురువారము 4 రోజులు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మకి. రేణుకామాతలాగా, ఎల్లమ్మ తల్లిలాగా, నల్లపోచమ్మ తల్లిలాగా జగన్మాత అన్ని రూపాల ద్వారా ఆశీర్వాద బలాన్ని గ్రామానికి అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈరోజు బంగారు బోనం సమర్పిస్తున్న భక్తులందరికీ మరియు సామాన్యంగా కుండల్లో తెస్తున్న బోనం కూడా అమ్మ స్వీకరించి ఆశీర్వాద బలం ఇవ్వాలని చెప్పి ఒక సాధువులాగా మేము కోరుతున్నాము. ఎంతో కన్నుల పండుగ. ఇప్పుడు వర్షం రావాలని చెప్పి చాలామంది కోరుతున్నారు. సుభిక్షత ముఖ్యమైనది. మన వనదేవతల పండగ, యావత్ తెలంగాణ పండగ, ఆంధ్ర ప్రజల పండగ. ఈరోజు ఆడపిల్లలు, యువతి యువకులు కుటుంబాలతో వచ్చిన ఈ పండగ నిజమైన బోనాల పండగ కావాలి. భావి తరాలకి మనందరం కూడా మన యొక్క నైతిక విలువలను గొప్పగా అందజేయాలని చెప్పి కోరుతున్నాము. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అలాగే దేశంలో చాలా విపత్తులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. మరి ఆషాఢ మాసం అంటే ఒకప్పుడు ప్లేగు వ్యాధి కోసము అమ్మవారిని వేడుకున్న దినాలు, మళ్ళీ ఇప్పుడు అలాంటి విపత్తులను ఎదుర్కొంటూ ఉన్నారు జనాలు అనుకోవచ్చు. మరి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ప్రజలందరికీ అమ్మ మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత చాలా అలజడి చేసింది. మేమందరం ఒక సాధువులం కాబట్టి చెప్తున్నాము, మన దేశ చరిత్రలో ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఏ వ్యాధి పుట్టలేదు మిత్రులారా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన ధూప దీప నైవేద్య కార్యక్రమాలు, ఇలవెల్పుల పండుగలు, కులదైవాల పండుగలు మీరందరూ చక్కగా ఆలరించండి, ఆచరించండి. ఎలాంటి మహమ్మారి లేదు, ఎలాంటి మహమ్మారి రాబోదు. వేపకమ్ములతో తీసుకొని వస్తున్న కళ్ళు సాగలు, బెల్లం సాగలు చూడండి. మన ఈ ధూపదీప నైవేద్యాలకి ఎలాంటి వ్యాధి రాదు మిత్రులారా. అక్కడక్కడ అలజడులు, భూకంపాలు, బీభత్సాలను సృష్టిస్తున్న దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల జరుగుతూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సుభిక్షతతో, ఎంతో దేవీ దేవతలతో భారతదేశాన్ని కదిలించడానికి ఎలాంటి శక్తి ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి. ఎలాంటి భయభ్రాంతులకు ప్రజలు గురి కాకూడదు. ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత జగదాంబికా దేవి అంటే ఉజ్జయిని మహంకాళి ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చి
మనం మహంకాళి రూపాన పూజించుకుంటే ఇప్పటికీ 200 సంవత్సరాల నుంచి ఎలాంటి వ్యాధిని రానివ్వలేదు. అలాంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ చరిత్ర. మీరందరూ కూడా ఈ పండగని అందరూ ఆశీర్వదించండి, అఖండ జ్యోతిని వెలిగించండి, ఇంటింట మామిడి తోరణాలు వేప తోరణాలు పెట్టండి, ఆదివారం బుధవారం మంగళవారం పండగని చేయండి. ఎలాంటి వ్యాధి రాదు. మాకు మా గురువుల ద్వారా అందిన సమాచారం ఏంటంటే రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి, సుభిక్షమైన వ్యవసాయం ఉంటుంది. దీంతో పాటు ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిగా మానవులందరిగా మన ముఖ్యమైన బాధ్యత. ఇలాంటి పండుగలు చేస్తూ కూడా మనందరం భవిష్యత్తుకి అమ్మని పూజించిన వాళ్ళకి ఎలాంటి రోగం రాదని చెప్పి నిరూపించగలగాలి మనందరము. మన చరిత్ర చాలా గొప్పది మిత్రులారా. బోనాల పండుగ కొంతమంది ప్రకృతికి విరుద్ధంగా కొన్ని పనులు చేశారు, అలాంటి వాళ్ళకి కొన్ని వైవిధ్యమైన జరిగాయి. కానీ మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళకూడదు. సృష్టికి చాలా బలం ఉన్నది మిత్రులారా. సృష్టికర్త ఇంకా బతికే ఉన్నాడు. సృష్టికర్తకి చాలా బలం ఉన్నది. గొప్ప సంస్కృతి మన పండుగలని మీరందరూ పాటించాలి. మనకు ఎలాంటి అపవాద రాదు. అక్కడ సాధువులందరూ పీఠాధిపతులు మఠాధిపతులందరూ కూడా హోమ యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి సాధు సత్పురుషులందరము మానవ జాతి అందరూ ఇంకా బతికే ఉన్నాము. కాబట్టి పండగల్లో విరివిరిగా పాల్గొనండి. కొందరు చెప్తూ ఉంటారు మన మీద ఇదని అదని, అలాంటివి పట్టించుకోవద్దు. ఒక్కసారి గొల్లకొండకు వచ్చి చూడండి, ఈరోజు మన చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ గొప్ప గొప్ప పండగలు చేయాలి. ఎలాంటి వ్యాధి ఎలాంటిది మన దరి చేరదు. అమ్మ మన దగ్గర ఉన్నాక ఇంకా ఏమొస్తుంది మిత్రులారా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. కాబట్టి యావత్ ప్రజలందరికీ మరియు భారతదేశ అఖండ భూమండలానికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నమ శివాయ నమః. సో చూశారు కదా, గోల్కొండ జగదాంబ సమేత మహంకాళి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఇంకా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. కీప్ సపోర్ట్.